ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 17వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి పఠనాలు మీరు చక్కగా గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథంలో మొదటి పఠనంలో ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. అదేవిధంగా యోహాను శుభవార్త 6వ అధ్యాయము ఈనాటి సువిశేష పఠనంలో మరొక అద్భుతాన్ని చూస్తున్నాం. అక్కడ ప్రవక్త చేసినటువంటి అద్భుతం, ఇక్కడ దైవ కుమారుడు చేసినటువంటి అద్భుతం. అక్కడ ఎలీషా అనే దైవ సేవకుడు చేసినటువంటి అద్భుతం, ఇక్కడ నజరేయుడని యేసు అన్నటువంటి దైవ కుమారుడు చేసినటువంటి అద్భుతం. దేవుని యందు ప్రియులారా, మరి నాటి ఈ 2 అద్భుతాలలో కొన్ని సిమిలారిటీస్ కొంచెం చూద్దాం, పోలికలు. అక్కడ అద్భుతంలో ఒక వ్యక్తి దైవ సేవకునైనటువంటి ఎలీషా ప్రవక్తకు రొట్టెలు పంపించాడంట కానుకగా. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు. అక్కడ 20 రొట్టెలు దైవ సేవకునికి కానుకగా ఇవ్వబడ్డాయి. నూతన నిబంధనలో యోహాను శుభవార్తలో యేసు ప్రభు 5,000 మందికి అద్భుత రీతిలో భోజనం పెట్టే అద్భుతములో దేవుని యందు ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాడు ప్రభుని చెంతకు ఆంద్రేయ ద్వారా పిల్లవాడు ప్రభుని చెంతకు తీసుకుని వస్తున్నాడు. 20 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు. ఇది ఒక సిమిలారిటీ, ఒక పోలికగా మనం నేర్చుకోవచ్చు, ధ్యానించవచ్చు. దేవుని యందు ప్రియులారా, 2వ పోలిక, అక్కడ 20 రొట్టెలు భుజించడానికి ఎంతమంది ఉన్నారు? అక్కడ 100 మంది దైవ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా, ప్రవక్తలందరికీ కూడా ఒక మాస్టర్, గురువు లాంటి వాడు ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి చిన్న ప్రవక్తలు 100 మంది ఉంటుండగా 20 రొట్టెలతో 100 మంది భుజించడానికి ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉండగా ఎంతమంది భుజించడానికి ఉన్నారంట? 5,000 మంది పురుషులు మాత్రమే. ఇంకా చూసినట్లయితే స్త్రీలు పిల్లలతో కలిసి చూసుకుంటే సుమారు ఒక 20,000 మంది ఉంటారేమో, 1:4 లెక్కలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 20 రొట్టెలు 100 మంది, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా. ఇది 2వ పోలిక. దేవుని యందు ప్రియులారా, ఇక 3వది, అక్కడ ఎలీషా ప్రవక్త అంటున్నాడు సేవకునితో, ఈ 20 రొట్టెలు తీసుకుని 100 మందికి భోజనం పెట్టు అన్నాడు. ఆ సేవకుడు అంటాడు, ఇవే పాటివి, ఇవేం సరిపోతాయి, ఇవి ఎలా సరిపోతాయి? మేబీ ఏ క్వశ్చన్ ఆర్ ఏ డౌట్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ. ఇది సరిపోవు, ఇవి జరగవు, ఇది కుదరదు అంటున్నాడు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి వీళ్ళందరికీ భోజనం సిద్ధం చేయండి అంటే, ప్రభువా మనం వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే మన వల్ల కాదు అని ఒకడు. మరొకసారి 5 రొట్టెలు ఉన్నాయి కదా అంటే, ఈ 5 రొట్టెలు 5,000 మందికి ఇవి ఏమాత్రం సరిపోతాయి? సో సేమ్ క్వశ్చన్ అక్కడ ఇక్కడ కూడా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఎలీషా అంటున్నాడు, ఇది సాధ్యమే అంటూ ప్రార్థన చేసి ఇస్తున్నాడు. ఇది సాధ్యమే, మనుషులకి ఇది అసాధ్యం, దేవునికి సాధ్యమే. ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ రొట్టెలు తీసుకోగానే ప్రజలను భోజనానికి కూర్చోబెట్టండి అంటూ ఆయన పరలోకం వైపు, ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి వందనాలు చెప్పి ఇస్తున్నాడు. ఇది సాధ్యమే. వాట్ లుక్స్ ఇంపాసిబుల్ ఫర్ ద పీపుల్, ఇట్ వాజ్ పాసిబుల్ ఫర్ జీసస్. ఇది సాధ్యమైన ప్రభు. ఇది ఒక సిమిలారిటీ. దేవుని యందు ప్రియులారా, అక్కడ 100 మంది తినగా 5వ పోలిక, ఇంకా కొన్ని రొట్టెలు మిగిలాయంట. ఇక్కడ 5,000 మంది భుజించగా ఇంకా కొన్ని రొట్టెలు మిగిలాయి, 12 గంపల నిండా మిగిలాయంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రసంగంలో, ఈ వాక్యంలో ధ్యానించే ముందుగా ఈ 2 నుంచి కూడా కొన్ని సిమిలారిటీస్ని మనం చూసాం. ఒక 5 సిమిలారిటీస్, 5 పోలికలు. దేవుని యందు ప్రియులారా, ఇక 2వది, వాట్ ఇస్ ద డిఫరెన్స్? సిమిలారిటీ చూసాం, డిఫరెన్స్ ఏంటి? ఆఫ్కోర్స్ 100 మంది 5,000 మంది, దైవ సేవకుడు, దైవ కుమారుడు, 20 రొట్టెలు 5 రొట్టెలు, ఇవన్నీ కాకుండా ఒక ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఉన్నది. ఏంటి ఆ ముఖ్యమైన డిఫరెన్స్ అంటే, దేవుని యందు ప్రియులారా, ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతం, ఇట్ ఎండెడ్ దేర్ ఓన్లీ, అది అక్కడే ఆగిపోయింది. ఇట్ వాజ్ స్టాప్డ్, అక్కడ ఆగిపోయింది. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసిన అద్భుతం, 5 రొట్టెలతో 5,000 మందికి పెట్టినటువంటి అద్భుతం స్టిల్ కొనసాగుతూ ఉంది. ఎలా? దివ్య సత్ప్రసాద రూపములో, దివ్య పూజా బలిలో ఈ గోధుమ అప్పము అందరికీ ఆత్మీయ ఆహారముగా, ద్రాక్షరసము అందరికీ ఆత్మీయ పానముగా మారుతుంది. దేవుని యందు ప్రియులారా, మీరందరూ సరిగ్గా గమనించారో లేదో,
యేసు ప్రభు ఎక్కడ ఎప్పుడు అద్భుతం చేసినా అక్కడితో ఆగిపోతారు, దాని గురించి మళ్ళీ మాట్లాడరు. కానీ ఒకసారి యోహాను శుభవార్త తెరవండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 5,000 మందికి ఆహారం అని ఉంది కదా, 1 నుంచి 14 వచ్చి అద్భుతం చదవం. ఈ జీవాహారం గురించి ఈ యొక్క యోహాను శుభవార్త అంతా మొత్తం ఎన్ని ఉన్నాయి? 71 వాక్యాలు ఉన్నాయి, 71 వర్సెస్. ఈ అద్భుతం గురించి యేసు ప్రభు వాక్యాన్ని ఇస్తూనే ఉన్నారు, వివరిస్తూనే ఉన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నారు. అసలు తన యొక్క దివ్య శరీరమును జీవాహారముగా అందించే ముందు ఈ అద్భుతాన్ని ప్రభు ఎందుకు చేశారంటే, ఇది ఎంత గొప్ప అద్భుతమో అంతకు మించిన గొప్ప అద్భుతం, అసలైన అద్భుతం, నిజమైన అద్భుతం నేను చేస్తున్నాను. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము ఈ రొట్టెలు కాదు, నా శరీరమే. ఎవడైతే నా శరీరాన్ని భుజిస్తాడో, ఎవడైతే నా రక్తమును పానము చేస్తాడో అట్టివాడు మాత్రమే జీవిస్తాడు, అట్టివాడు జీవిస్తాడు. కంటూ దివ్య సత్ప్రసాదమును జీవాహారమును మనకు నేర్పించి ఇచ్చే ముందు ఈ అద్భుతాన్ని చేస్తూ, ఈ అద్భుతము దివ్య సత్ప్రసాదము ద్వారా, దివ్య పూజా బలి ద్వారా కొనసాగుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. మరి ఇప్పుడు దేవుని యందు ప్రియులారా, ఈనాటి శుభవార్తలో ఉన్నటువంటి కొన్ని 12 వచనాలు 14 వచనాలు కొన్ని చిన్న చిన్న క్యాచీ వర్డ్స్ మనం తీసుకుందాం. దాని నుంచి ప్రభు మనకు ఏమి నేర్పిస్తున్నారో నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 5వ వచనం. ఆ తర్వాత చెప్పండి. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహమును తన యొద్దకు వచ్చుటను చూచి ఆయన ఫిలిప్పుతో వీరందరూ భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చదము? దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవలసింది ఆ క్యాచీ వర్డ్, వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములు. అండర్లైన్ ఆ రౌండప్ చేసుకోండి. వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములు. చెప్పండి అందరూ. వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములు. ఓకే, దీని గురించి మనం ధ్యానం చేద్దాం. అందరూ వింటున్నారా? రైట్. సువార్తల్లో మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ 4 సువార్తల్లో ఒక అద్భుతం 4 రాయబడి ఉంది. ఏంటి అద్భుతం? యేసు ప్రభు ఉత్థానం. అది అద్భుతమే కదా. యేసు ప్రభు ఉత్థానముతో పాటు ఏదైనా అద్భుతం 4 సువార్తల్లో కూడా రాయబడి ఉందా అంటే అది ఇదే. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టారు అన్నటువంటి అద్భుతము ఈ 4 సువార్తల్లో కూడా ఉంది. అంటే ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఈ అద్భుతం చాలా ఇంపార్టెంట్. ఈ అద్భుతం మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తుంది. అందులో ఈరోజు మనకు ప్రభు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఆ మిగతా సువార్తలో ఉంటుంది, వీరు భుజించుటకు కావలసినటువంటి భోజనమును ఏర్పాటు చేయండి మీరే అంటారు ప్రభు. మా వల్ల అవదు ప్రభువా అంటున్నారు. ఇక్కడ కూడా వీరందరూ భుజించుటకు కావలసిన ఆహార పదార్థములు మనం ఎచ్చటి నుండి తెచ్చేదాము అంటే మనమే అరేంజ్ చేద్దాం, మనమే భోజనం పెడదాం అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ నీకు నాకు అర్థం కావాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, జీసస్ కేర్స్ ఫర్ అవర్ హంగర్ అండ్ థర్స్టినెస్. యేసు ప్రభు మన ఆకలిని గుర్తించే దేవుడు. యేసు ప్రభు మన దప్పికను గుర్తించే దేవుడు. యేసు ప్రభు మన అవసరములను గుర్తించే దేవుడు. యేసు ప్రభు మన కష్టములను గుర్తించే దేవుడు. ఈ ప్రభునికి మన భౌతిక అవసరాలు లెక్కలోకి రావు అనుకోకండి. భౌతిక అవసరాలన్నీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు, ఆయన వాటిని తీర్చాలనుకుంటున్నాడు. ఆకలిని మాకు ఆకలిస్తుంది ప్రభువా అని ఎవడైనా అన్నాడా? ఆ 5,000 మంది జన సమూహంలో ఎవరైనా ప్రభుని దగ్గరికి వచ్చి ప్రభువా ఆకలిస్తుంది ఏదైనా ఉంటే పెడతారా అని అడిగారా? నోబడీ ఆస్క్డ్, బట్ స్టిల్ జీసస్ హిమ్సెల్ఫ్ అక్నాలెడ్జ్డ్, రియలైజ్డ్ దట్ దే ఆర్ హంగ్రీ. వాళ్ళు ఆకలితో ఉన్నారు, వారికి ఆకలి వేస్తుంది, వాళ్ళు అవసరంలో ఉన్నారు అని ప్రభు గుర్తించడం ఆయన కరుణకు పరాకాష్ట, ఆయన దయకు పరాకాష్ట.
ఆయన ప్రేమమూర్తి అని చెప్పడానికి ఒక గొప్ప సాదృశ్యం దేవుని యందు ప్రియులారా. అడగకుండానే మన ఆకలిని, అడగకుండానే మన అవసరాలను, అడగక మునిపే మన కష్టములను గుర్తించే ప్రభువు వీ హ్యావ్ అవర్ గాడ్. గడిచిన వారంలో మనం చదువుకున్నాం, శిష్యులు పట్టణాలకు వెళ్ళారు, గ్రామాలకు వెళ్ళారు, స్వార్థను ప్రకటించారు, దెయ్యాలు వెడలగొట్టారు, అద్భుతాలు చేశారు, తిరిగి వచ్చారు. ఎవడైనా సరే ఆ 12 మందిలో కానీ, ఆ 70 మందిలో కానీ, ప్రభువా మేము అలసిపోయాం, మాకు రెస్ట్ కావాలి, మాకు సెలవు కావాలని అడిగారా? నోబడీ ఆస్క్డ్. వారు అడగకముందే మీరు కొంచెము తడువు వచ్చి విశ్రాంతిని పొందండి అని ప్రభువే అడుగుతున్నారు. కమ్ అండ్ టేక్ రెస్ట్, కమ్ అండ్ హ్యావ్ రెస్ట్. అడగకుండా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ అలసటను గుర్తించిన ప్రభు, అడగకుండా వాళ్ళ ఆకలిని గుర్తించిన ప్రభు, అడగక ముందే మన కష్టాలను, కన్నీళ్లను చూస్తున్నటువంటి ప్రభు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన దేవుడు. కనుక అటువంటి ప్రభు ఆ కరుణామయుడిని సంప్రదించడానికి, ఆయన సన్నిధికి రావడానికి మనకెందుకు ఇంకా భయం, లేదంటే వెనుకంజ ఎందుకు వెయ్యాలి? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈడు ఇవ్వడేమో అంటే మనం వెళ్ళాం కదా. ఒక దగ్గరికి వెళ్తే ఈయన తప్పకుండా ఇస్తాడు అంటే ఎందుకు భయం? వై డోంట్ వి గో అండ్ ఆస్క్ హిమ్? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే, ప్రార్థిస్తే ఇవ్వడేమో అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా? లేదు కదా. దెన్ వై డోంట్ వి కమ్ అండ్ ప్రే? దెన్ వై డోంట్ వి కమ్ అండ్ ఆస్క్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్? మరి ఎందుకు మనం ఆయన సన్నిధికి రావడానికి వెనుకంజ వేయాలి ప్రియమైన సహోదరి సహోదరులారా? బికాజ్ వీ హ్యావ్ ఎ లవింగ్ గాడ్, వీ హ్యావ్ ఎ కేరింగ్ గాడ్, వీ హ్యావ్ ఎ కంపాషనేట్ గాడ్. ఈ గొప్ప సత్యం, ఈ యొక్క అద్భుతంలో, ఈ వాక్యములో యోహాను శుభవార్త 6వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ వాక్యం చూద్దాం. రెండవ ఒక క్యాచీ వర్డ్, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మళ్ళీ నా తర్వాత చెప్పండి. ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట, ఇంతమందికి ఇవి ఏమాత్రము. చెప్పండి, ఇంతమందికి ఇవి ఏమాత్రము. చూడండి, ఇంతమందికి ఇవి ఏమాత్రము. ఈ యొక్క పదములో ఒక రకమైనటువంటి నెగిటివిటీ లేదు, ఉందా లేదా? ఇది ఏమాత్రం, ఇవేం సరిపోతాయి? లాజిక్ ఉండదు, కరెక్టే లాజిక్. ఇది ఏం సరిపోతుంది? సైన్స్, ఇట్స్ ఎ లాజిక్. అట్ ద సేమ్ టైం ఇది ఏమాత్రము, ఇవేం సరిపోతాయి, కనుక ఇవి సరిపోవు, కనుక ఇది అసాధ్యం, 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టడం అన్నటువంటి నెగిటివిటీ మనకు కనిపిస్తుంది దేవుని. ఇది ఏమాత్రము. ఇటువంటిదే మనందరి జీవితాలలో చాలా మట్టికి, మనందరిలో కూడా నాకు రాదులే, నాకు ఉద్యోగం రాదులే, నేను అనుకున్నది జరగదులే, నాకు ఆ కాలేజీలో సీటు రాదులే, నాకు పెళ్ళి కాదులే, మాకు పిల్లలు పుట్టరులే. మనకు తెలియకుండా సాతానుడు మనందరి హృదయాలలో వాడు వేసే విత్తనాలు ఇవే. ఇది ఏమాత్రము, నీకు ఎలాగొస్తుంది, నీకు ఎలా స్వస్థత వస్తుంది, నీకు ఏదో జబ్బు ఉన్నదంట, ఆ జబ్బు చాలా భయంకరమైందంటే నా మందు లేదంట. ఇట్ మేక్స్ యూ బిలీవ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి హీల్డ్. ఇంకా మనం దేవుని అడగాల్సిన అవసరం లేదు. ఇది ఏమాత్రము అన్న మాటలో ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నిస్సహాయత ఉట్టిపడుతుంది. ఇది ఏమాత్రం అన్న మాటలో అవిశ్వాసం ఉట్టిపడుతుంది. ఇది ఏమాత్రం అన్న మాటలో ఇక ట్రై చేయాల్సిన అవసరం లేదు అన్నటువంటిది ఉట్టిపడుతుంది. కనుక నెవర్ ఎవర్ థింక్ దట్ ఇది ఏమాత్రము, ఇది ఎలా జరుగుతుంది, ఇది జరగడానికి వీలే లేదు, అవకాశం లేదు అన్నటువంటి ఆ పెసిమిస్టిక్ నెగిటివిటీ మాటలను, అవిశ్వాసపు ఆలోచనలను, అవిశ్వాసమునకు తావు ఇవ్వకుండా మనం జీవించాలి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టిన వాడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఎనీథింగ్ ఈ కెన్ డూ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నెవర్ గివ్ స్పేస్ ఫర్ డిస్కరేజ్మెంట్.
నెవర్ గివ్ స్పేస్ ఫర్ అన్బిలీఫ్, అవిశ్వాసమునకు, నిస్సహాయతకు, నా వల్ల కాదు, నాకు ఉండదు, నాకు జరగదు అన్నటువంటి ఆలోచనలకు తావివ్వకుండా విశ్వాసముతో ప్రభునికి ఏదైనా సాధ్యమే, ప్రార్థిస్తే ఏదైనా సాధ్యమే, నేను దేవుణ్ణి అడిగితే ఏదైనా సాధ్యమే అని మనం ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఎన్నో ఏళ్ళుగా జరగని నెరవేరని కలలు, ప్రార్థనలు దేవుడు తలంచుకుంటే ఒక సంవత్సరంలోనే, ఒక నెలలోనే, ఒక వారంలోనే జరిగిపోతాయి. బికాస్ హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. ఆయన సృష్టికర్త. లుక్ ఎట్ ద వే హీ హ్యాండిల్ దట్ ప్యానిక్ సిచ్యువేషన్. 5,000 మంది ఉన్నారు. అయ్యోయ్యో ఇప్పుడు ఎలాగా, అయ్యోయ్యో ఇప్పుడు ఎలాగా ఉనికిపోతున్నారా? ఏమి లేదు. జీసస్ ఈజ్ సో పీస్ఫుల్, సో సరెన్ అండ్ కాన్ఫిడెంట్. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. అక్కడ వాక్యంలో ఉంది, ఆయన చేయబోనది ఏమిటో ఆయనకు తెలియను. ఫిలిప్పును పరీక్షించుటకై ఆయన అట్లు పలికెను అన్న మాటలు మనం చదివాం. హీ నోస్ హౌ టు హ్యాండిల్ ఎ సిచ్యువేషన్. హీ నోస్ హౌ టు హ్యాండిల్ యువర్ ఫ్యామిలీ లైఫ్. నీ కుటుంబాన్ని ఎలా సరిచేయడమో ఆయనకు తెలుసు. నీ సమస్యను ఎలా సరిచేయడమో ఆయనకు తెలుసు. నిన్ను దీవించడము ఎలా సరిచేయాలో ఆయనకు తెలుసు. నిన్ను లేవనెత్తడం ఎలా చేయాలో ఆయనకు తెలుసు. నిన్ను స్వస్థపరచడం ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఇట్ జస్ట్ బిలీవ్, జస్ట్ ప్రే, జస్ట్ హ్యావ్ ఫెయిత్. హలో, వింటున్నారా? డోంట్ గివ్ ఛాన్స్ రూమ్ ఫర్ ఇన్సఫిషియన్సీ ఆర్ అన్బిలీఫ్. ఇది నా వల్ల కాదు అన్నటువంటిది ఎన్నడూ కూడా మనము మన జీవితంలో ఉండకూడదంటూ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మూడవ క్యాచ్ వర్డ్ దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక వాక్యం మనం చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం స్టార్టింగ్లో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవదాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. ఈ వాక్యాన్ని కూడా ధ్యానిద్దాం. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటే దట్ బాయ్ ఈజ్ రెడీ టు గివ్ అవే, దట్ బాయ్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్, దట్ బాయ్ ఈజ్ రెడీ టు గివ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. దేవుని యందు ప్రియులారా, ప్రభువు చేసిన అద్భుతాలన్నీ కూడా ఒక్కసారి మనం గమనిస్తే, కానాపల్లికి వెళ్ళారు, ద ఫస్ట్ మిరకల్. అక్కడ ఏమొచ్చింది ప్రాబ్లం? వాట్ వాజ్ ద ప్రాబ్లం దేర్? ద్రాక్షరసము తక్కువైంది. ప్రభు ఏం చేశారు చెప్పండి? నీటిని ద్రాక్షరసముగా మలిచారు. అక్కడ ఏమున్నాయి? 6 రాతి బాణలు ఉన్నాయి. నిండుగా ఉన్నాయా, ఖాళీగా ఉన్నాయా? దేవుని యందు మనలో మనమాట ఒక ప్రశ్న, ప్రభువా 6 రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నప్పుడు అందులో అద్భుతంగా ద్రాక్షరసాన్ని నింపేయొచ్చు కదా, అర్థమవుతుందా? నింపేయొచ్చు కదా. కానీ నో, అలా చేయరు ఆయన, అలా చేయడం లేదు ఆయన. సర్వ సృష్టిని ఏమీ లేమి నుంచి సృష్టించాడు. ఎస్, సృష్టి మొత్తాన్ని కూడా ఏమీ లేమి నుంచి, అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ద హోల్ ఆఫ్ యూనివర్స్. బట్ మన జీవితాల దగ్గరికి వచ్చేసరికి, వెన్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ ఎ మిరకల్, హీ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ అవర్ కోఆపరేషన్. మన వంతు ఏంటి? మన వంతు సహాయం, మన వంతు సహకారం, మన వంతు ఉపకారం ఏదైనా ఉందా? అది లేదు అంటే అద్భుతం ఉండదు. అది లేదు అంటే అద్భుతం ఉండదు. అది ఇస్తేనే అద్భుతాన్ని చూస్తావు. విత్తనాలు వేయకుండా పంట కావాలంటే నో, యూ విల్ సే నో. నువ్వు కష్టపడు, నేను ఫలాన్ని ఇస్తాను. నాకు ద్రాక్షరసం కావాలి ప్రభువా అంటే, ఆ 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి కదా, మీరు వెళ్ళి ఉట్టి నీరు మోసుకొని వచ్చి నింపండి. మీరు నీరు పోస్తే నేను దాన్ని ద్రాక్షరసంగా మలుస్తాను. యు గివ్ వాటర్, ఐ షల్ గివ్ యూ వైన్. సో నీ యొక్క సహకారం, నీ యొక్క ఉదారత, నీ యొక్క దయాగుణం, నీ యొక్క ఉదార స్వభావం ఉండాలి దేవుని యందు ప్రియులారా. ఈ యొక్క అద్భుతంలో కూడా 5,000 మందికి అవుట్ ఆఫ్ నథింగ్ కాంట్ హీ ఫీడ్ దెమ్? ఎస్, హీ కెన్ ఫీడ్ దెమ్. అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ వెరీ వెల్ ఫీడ్ దెమ్. బట్ జీసస్ డింట్ వాంట్ దట్, హీ డస్ నాట్ వాంట్ దట్. ఎప్పుడు కూడా నీవు ఇవ్వనిదే అద్భుతం జరగదు. నీవు మొదటి అడుగు వేయి, 99 అడుగులు ప్రభు బాధ్యత. 5 రొట్టెలు మీరిస్తే 5,000 మందికి నేను భోజనం పెడతాను. మరొక సందర్భంలో
లాజరు చనిపోయాడు. అక్కడ అద్భుతం చేయడానికి ప్రభు వెళ్ళారు. అక్కడ ఏమంటున్నారు, లాజరు సమాధి లోపల ఉన్నాడు. చచ్చిపోయి 4 రోజులు అయిపోయి శరీరం కుళ్ళిపోతున్న వాడిని లేవనెత్తడానికి వెళ్ళిన ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి గట్టిగా రాతిని తొలగించండి. అదేంటి ప్రభు, అంత పెద్ద ఇది కూడా చేసి వచ్చు కదా. నో, నేను చెయ్యను. మీరు రాతిని తొలగించండి, నేను మరణించిన వాడిని లేవనెత్తుతాను. సీ దట్ ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్. హౌ గాడ్ వర్క్స్ వీ కెన్ అండర్స్టాండ్. దేవుడు ఎలా పని చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వంతు ధర్మం, మన వంతు దానం, మన వంతు సహాయం, మన వంతు సహకారం, మన వంతు మంచితనం, మన వంతు విశ్వాసం, మన వంతు ప్రార్థనా జీవితం, మన వంతు పరిశుద్ధ జీవితం మనం ఇస్తే దేవుడి వంతు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్పదైన కార్యాలను మనందరం కూడా చవి చూస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆర్ యు రెడీ ఫర్ దాట్? అటువంటి జీవితానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభుని విషయంలో, దేవుని విషయంలో ఉదారంగా ఉన్నావా? ఉదారంగా పేదలకు నువ్వు దానం చేస్తున్నావా? మదర్ తెరేసా గారి జీవితంలో ఏ ఫెంటాస్టిక్ స్టోరీ, ఏ రియల్ స్టోరీ ఏంటంటే, కలకత్తా వీధులలో ఆమె పనిచేస్తుండగా ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న ఇల్లు ఉంది, ఒక పూరి పాక. అందులో ఒక హైందవ తల్లి ఉన్నదన్నమాట. హిందూ మతానికి చెందినట్టు ఒక తల్లి, ఒక 2 పిల్లల్ని వేసుకొని, 3 పిల్లల్ని పెట్టుకుని ఉన్నది. తినడానికి కూడా ఏమీ లేదని తెలిసి మదర్ తెరేసా ఏం చేశారంటే, ఒక బస్తాడు బియ్యం, రైస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చారంట. మదర్ తెరేసా ఆ పాకలోకి వెళ్ళి కూర్చున్నారు. బస్తా బియ్యం వాళ్ళకి ఇస్తే ఆవిడ వెంటనే ఆ హిందూ మతానికి చెందిన ఆ స్త్రీ అంటుంది, అమ్మ 5 నిమిషాలు ఇక్కడే ఉండండి అంటూ ఆ బియ్యాన్ని 2 భాగాలు చేసిందంట. 2 భాగాలు చేసి ఒక భాగాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళారు ఈవిడని చూస్తూ ఉంటే, ఎక్కడో పక్కనే ఉన్నటువంటి ఒక ముస్లిం లేడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళకి 6 పిల్లలంట, వాళ్ళకు సగం బియ్యం ఇచ్చేసి వచ్చేసింది. మదర్ తెరేసా, ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వంటే, ఆ పక్క ఇంట్లో ఆ ముస్లిం లేడీ కూడా 6 పిల్లలతో తినడానికి ఏమీ లేక బాధపడుతున్నారమ్మా, నాకు సగం బియ్యం సరిపోతుంది, ఇది నేను ఆవిడకి ఇస్తున్నాను అని చెప్పారంట. లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ షేరింగ్. పేదవాడైనా పంచుకోవడంలో ఎలాగున్నారు. ఎక్కడో ఒక అద్భుతం చదివాను, ఒక రియల్ స్టోరీ చదివాను. ఇట్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే తెలుసా, ఒక ఆదివారం పూజ అయిన తర్వాత పిల్లలకు కేటగిజం క్లాస్ జరుగుతుందంట. జరుగుతుంటే ఒక అమ్మాయిని, ఒక పాపని బయటే కూర్చోబెట్టారు. విచారణ గురువుని ఆ పాప వెళ్ళి అడిగిందంట, నన్ను బయట ఎందుకు కూర్చోబెట్టారు అని. ఏమనుకోకమ్మా, ప్లేస్ లేదు, చిన్న దేవాలయం, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, మంది పాత గుడి, పాత దేవాలయం, ఇది ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు, కనుక చోటు లేక బయట కూర్చోబెట్టారు, ఏమి అనుకోకని చెప్పి మరలా ఎక్కడో తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. ఈ అమ్మాయి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంటికి వెళ్ళిందంట, వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మతో మాట్లాడిందంట. కొత్త గుడి కట్టాలి మనం అన్నదంట. నీకెందుకు అంత ఆలోచన వచ్చింది అంటే, గుడి సరిపోక నన్ను బయట కూర్చోబెట్టి నాలంటే అందరూ బయట ఉంటున్నారు, కనుక కొత్త గుడి కట్టాలి అని చెప్పి ఆమె దాచుకున్నటువంటి డబ్బుల డిబ్బి తీసుకుని వచ్చిందంట. అందులో 57 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 57 రూపాయలు. నిజానికి ఆ అమ్మాయికి ఒక తీవ్రమైనటువంటి జబ్బు ఉంది, ఏదో క్యాన్సర్ జబ్బు లాంటిది. అది అయినటువంటి 2 నెలలకి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి కొరకు భూస్థాపన కార్యక్రమాలు చేశారు. తర్వాత ఈ దినకర్మ చేస్తున్నారు కదా, ఆ దినకర్మలో వాళ్ళ నాన్నగారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ జరిగిన సంఘటన చెప్పారు. ఏమని, ఇదిగో మా అమ్మాయి 2 నెలల క్రితం ఈ డబ్బా పట్టుకుని వచ్చి నాకు ఇచ్చారు, ఈ డబ్బాని మీకు ఇమ్మన్నారు, కొత్త గుడి కట్టడానికి ఉపయోగించండి, గుడి బాగలేదు, గుడి సరిపోవటం లేదు అని చెప్పింది ఆ చిన్నపిల్ల అని చెప్పేసరికి ఆ విచారణలందరూ కూడా ఏడ్చేశారంట. ఏడ్చేసి 1 సంవత్సరం తిరిగేలోపు ఆ పిల్ల ఇచ్చిన 57 రూపాయలే మొట్టమొదటి నిధిగా ఉంచి అందరి హృదయాలు తెరవబడ్డాయి. అందరూ కూడా ఉదారంగా కానుకలుగా సంవత్సరం తిరిగేలోపు అక్కడ పెద్ద గుడి కట్టారంట. దేవుని అందుకు నీవిచ్చేది చిన్నదే కావచ్చు, మంచి మనసుతో నిర్మల హృదయంతో ఇస్తే దేవుడు ఎంతగా అద్భుతాలు చేస్తాడో ఒక ఉదాహరణ దేవుని అందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో యూ షేర్ అండ్ యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని అందు ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్లుగా, నీరును ఇచ్చినట్లుగా, రాతిని తొలగించినట్లుగా ప్రభు అద్భుతానికి ఎదురు చూసి మనందరం కూడా ఎప్పటికప్పుడు మన వంతు విశ్వాసము లేదా ప్రార్థన సహకారము ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనము అద్భుతాలను చవి చూడగలం. దేవుని యందు ప్రియులారా, ఈ 3 విషయాలను మన మనసులో పదిలిపరుచుకుంటూ మన ఆకలిని, మన దప్పికను, మన కష్టాలను, మన అవసరాలను గుర్తించే ప్రభునికి వందనాలు అర్పిస్తూ విశ్వాసముతో ప్రతిరోజు ప్రార్థనలో ఆయనతో మమేకమవుదాం.
ఇది ఏమాత్రం, ఇది ఎలా సరిపోతుంది అన్నటువంటి నిస్సహాయతతో కూడిన మాటలను పలకకుండా విశ్వాసముతో ప్రభుని చేతిలో ఏదైనా పెడితే అది శక్తివంతంగా మారుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక కర్ర ఎర్ర సముద్రాన్ని చీల్చలేదా? ఆఫ్టర్ ఆల్ ఒక రాయి గొల్లియాతును చంపలేదా? ఆఫ్టర్ ఆల్ ఒక గాడిద దవడ 1000 మందిని సంసోను చేతిలో చంపలేదా? దేవుని చేతిలో మనము పనిముట్లుగా మారాలి అని విశ్వసిస్తూ జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెట్టినట్లుగా దేవుడు మనకిచ్చిన వరానుగ్రహాలను ప్రభుని చేతిలో సమర్పిస్తూ అపార అనుగ్రహముల కొరకై ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం, విశ్వసిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.